ఎప్పుడైతే పేతురు దేవుణ్ణి ఫోకస్ చేసినాడు, ఎప్పుడైతే పేతురు ఐస్ దేవుని వైపుకి వెళ్ళాయో, ఆ సముద్రాన్ని లక్ష్య పెట్టలేదు, ఇది మునిగిపోతానని లక్ష్య పెట్టలేదు, ఇది నేను ఇట్లా నేను నడిస్తే దేవుడు చెప్పినట్టు చేస్తే నేను చనిపోతానని లక్ష్య పెట్టలేదు. ఆయన ఫోకస్ అన్నది ఎంత పవర్ఫుల్ గా ఉన్నదో చూడండి. దేవుని మీద ఐస్ ని ఎప్పుడైతే చూశాడో, ఐస్ తోటి ఎప్పుడైతే దేవుని వైపు చూడడం మొదలు పెట్టాడో, గుర్తుపెట్టుకోండి, వాటరు దాని సెన్స్ ని కోల్పోయి, పేతురు ఆయన ఫిజికల్ సెన్సెస్ ని కోల్పోయాడు. అంటే ఐ మీన్ ఆపరేషన్ అనేది ఆగిపోయింది. ఆయన చూసినప్పుడు దేవుని యొక్క పవర్ తోటి, ఆయన ఫెయిత్ తోటి, ఆయన యొక్క ఆ చేసినటువంటి ఆ గ్రేట్నెస్ తోటి ఇతని లోపల అర్థమైపోయింది, నేను ఖచ్చితంగా వాటర్ మీద నడుస్తా, నేను కంపల్సరీ వాటర్ మీద నడుస్తా. వాటర్ మీద అంతకు ముందు దేవునికి బిళ్ళారా అది నేచురల్ వాటర్ లాగా చూశాడు. కానీ ఎప్పుడైతే దేవుని నుంచి ఒక రేస్ అనేవి ఆయన ఇన్సైడ్ లోకి వచ్చాయో, ఇప్పుడు అదే పర్సన్ ఎట్లా చెప్తున్నాడంటే, డెఫినెట్లీ ఐ విల్ వాక్ ఆన్ వాటర్, నేను ఖచ్చితంగా ఈ వాటర్ మీద నేను నడుస్తా. మారిపోయింది, ఇమాజినేషన్ మారిపోయింది, ఫెయిత్ లెవెల్స్ మారిపోయాయి, ఆయన యొక్క స్పీకింగ్ మారిపోయింది, ఎవ్రీథింగ్ అన్ని మారిపోయాయి. ఎప్పుడు ఒక్క దేవుని వైపు చూసిన వెంటనే, దేవుణ్ణి చూసిన వెంటనే మొత్తము సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయి, ఆయన ఫిజికల్ సెన్సెస్ అనేవి ఆయన తోటి కోఆపరేట్ చేస్తున్నాయి. ఆయన ఏది చెప్తే అదే చేయడానికి రెడీగా ఉన్నాయి, ఆయన ఏది చేస్తే అదే ఆయనతోటి కలవడానికి రెడీగా ఉన్నాయి. అందుకోసమనే పేతురు వెంటనే ఆ మూమెంట్ లో ఆ స్టెప్ తీసుకొని నీళ్ల మీద నడిచాడా లేదా? పేతురు నీళ్ల మీద నడవడము ఇది ఒక స్టోరీ కాదు, ఇది ఒక కామిక్ బుక్ కాదు, లేకపోతే ఇది ఒక మన కోసం మనకి చెప్పిన మన అమ్మమ్మలు తాతమ్మలు చెప్పిన స్టోరీస్ కాదు. అవన్నీ స్టోరీస్, చందమామ చూపించి చందమామ వస్తాడని చెప్తారు. అర్థమవుతుందా? ఆ చిన్న బేబీ నిజంగా వస్తాడని నమ్మి ఏం చేస్తాడో అది ధైర్యం ఫెయిత్ చేస్తాడు, ఖచ్చితంగా నా కోసం మూన్ వస్తుంది, సన్ వస్తుంది అని. ఎవరు వాళ్ళ మదరు, ఎవరు సంబడి, ఎవరు చెప్పేదాన్ని బట్టి ఆ చిన్న బేబీలోనే ఆ ఫెయిత్ ఫామ్ అయిపోతుంది, ఎట్లా చెప్పిన మాటలతో. కానీ రియల్ గా పెద్దగైనాక అర్థమవుతుంది, ఆ మూను రాదు, ఆ సన్ను రాదు, నాకు చెప్పిన స్టోరీస్ అబద్ధమని. కానీ ఇది అట్లాంటి బుక్ కాదు. ఈ డేరింగ్ మిరకల్స్ చేసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు, పుట్టిట్టి మాటలు చెప్పిన వాళ్ళు కాదు. వీళ్ళు ఏదైతే చేశారో, క్రీస్తులు ఏదైతే వాళ్ళు స్ట్రాంగ్ అని నిరూపించుకున్నారో, సేమ్ అదే అభిషేకాన్ని చదివిన ప్రతి ఒక్కరి మీదకి, మెడిటేట్ చేసిన ప్రతి ఒక్కరి మీదకి సేమ్ అదే ఫ్రెష్ పవర్, సేమ్ అదే ఫ్రెష్ అనాయింటింగ్ ని రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ సంథింగ్ ఏదో డిఫరెంట్ గా ఉన్నది. వీళ్ళ స్టోరీస్ కానీ వీళ్ళ రియాలిటీని కానీ మనము చదివినప్పుడు సంథింగ్ ఏదో మన ఐ ఓపెనింగ్ అయ్యేటువంటి ట్రూత్ అనేది మనకి అండర్స్టాండ్ అవుతుంది. పేతురు అక్కడ చేశాడంటే, రియల్ గా నువ్వు మెడిటేట్ చేసినప్పుడు ఆ పిక్చర్ ని రియల్ గా నీ మెమరీలోకి తెచ్చుకుంటే, రియల్ గా అది రియల్ కాబట్టి రియల్ గా నీ యొక్క మెడిటేషన్ లోనికి నువ్వు, నీ థింకింగ్ లోనికి నువ్వు తెచ్చుకుంటే, పేతురు ఇస్ ఏ కామన్ మ్యాన్. కానీ అక్కడ ఇంపాసిబుల్ జరిగింది. ఎందుకంటే అక్కడ జీసస్ క్రైస్ట్ ఆపోజిట్ పొజిషన్ లో ఉన్నాడు.